హలో అండి. నమస్తే. కొన్ని రోజులు వీడియో తీయలేకపోయాను. గొంతు కొంచెం ప్రాబ్లమ్‌గా ఉందండి. ఏమీ అనుకోవద్దు. ఇప్పటికే లేట్ అయిపోయింది. కొంచెం స్పీడ్‌గా చెప్పుకుందాం. అయితే నా పేరు మునిశేఖర్ అండి. ఈరోజు ఈనాడు, సాక్షిలో మెయిన్ వార్తలు ఒకసారి చూద్దాం. పోతే ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులోకి వెళ్తే వరి బదులు పప్పు ధాన్యాలు అంటండి. వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం, సాగునీటి పొదుపుగా వాడుకోవాలి. లేదంటే గడ్డు పరిస్థితులు తప్పవు. ఎల్‌నినో నేపథ్యంతో వ్యవసాయ శాఖ కార్యాచరణ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. జూన్ వచ్చింది, ఖరీఫ్ మొదలైంది. ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాల పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాగునీటిలో పొదుపుగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటలు సాగు తగ్గించి వర్షాధారణ పంటలకు సాగు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడులు పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంట సాగుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. వరికి ఎక్కువగా నీరు అవసరం కాబట్టి ఈ నేపథ్యంలో బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంట సాగు చేయించాలని నిర్ణయం చేసింది అంటూ ఒక బ్యానర్ వార్త చేశారండి. అది నిజమే. అంటే మన వరికి ఎక్కువగా నీరు అవసరం ఉంటాయి కాబట్టి వరిని ఆఫ్ చేసి ఈ పప్పు ధాన్యాలు అంటే వేరుశనగ ఇట్లాంటివి పంటలు వేయమని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టు ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే ఈ సైడ్కి వస్తే సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం అంటే 5గురు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిజిఐలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజిదేవ్, జస్టిస్ అరుణ పిల్లై, సీనియర్ న్యాయవాదులు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్లు ఒక బ్యానర్ వార్త వచ్చింది. మళ్ళీ ట్రంప్ తాత వచ్చేసారండి. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నేతన్యాహులపై ట్రంప్ మండిపాటు, ఫోన్ చేసి చివాట్లు, గద్దింపులు అని చెప్పి ఒక వార్త ఉంది. అది 15వ పేజీలో ఉన్నట్లు ఒక వార్త వచ్చింది. దాని గురించి మనం చూద్దాం. పోతే సిబిఎస్ఈ చైర్మన్, కార్యదర్శిపై బదిలీ వేటు, ఓఎస్ఎం అవకతవకలపై కేంద్రం చర్యలు, సంస్థ ఎంపికల్లో అక్రమాలపై విచారణ కమిటీ, రివాల్యుయేషన్ కోసం తెరుచుకున్న పోర్టల్ 2 నిమిషాల్లో 15 లక్షల హిట్లు, మాల్వేర్లతో 1,00,000 సైబర్ దాడులు అంటూ ఒక బ్యానర్ వార్త వేశారు. సిబిఎస్ఈ ఫలితాలు 12వ తరగతి సిబిఎస్ఈ ఫలితాల్లో చాలా అక్రమాలు జరిగాయి, చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పి మనకి ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఆయన సిబిఎస్ఈ ఆయన బదిలీ వేటు చేశారంట అండి. దాని గురించి ఒక వార్త మనం చూడొచ్చు. పోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు దీని గురించి పెద్ద దుమారం రేపింది. దాని గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి విషయాలు, అలాగే మన కల్వకుంట్ల కవితక్క గారు కూడా పవన్ కళ్యాణ్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాని గురించి పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్లో కొంచెం చేశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం, ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా, తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది, ఆంధ్రాలోనే అధికారం కోరుకునే వాడిని ఇక్కడెందుకు కోరుకుంటా, జాతీయ పార్టీ కాంగ్రెస్ మత ప్రాంతీయ పలుకుల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ నిన్న అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి విషయాల గురించి ఇక్కడ వేశారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలపరిస్తే జనసేన అంగీకరించదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలస్తీనానా, మీ బెదిరింపులకు భయపడాలా, ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయొచ్చా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలుత జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్ తన ఇంటి బయటనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఒక వార్త వచ్చిందండి. పోతే ఇంకొక వార్తలోకి వెళ్దాం. అప్రమత్తంగా ఉండండి, మన ఓట్లు తీసేందుకు గొడవల పార్టీ ప్రయత్నిస్తుంది. సార్ అన్నారంటారు బాబు గారు, అధికారంలో ఉన్నది మీరు సార్,
అధికారంలో ఉన్నది మీరు, మన ఓట్లు తీసేందుకు గొడ్డల పార్టీ ప్రయత్నిస్తుంది అని రాస్తున్నారు ఏంటి సార్? సరే, ప్రతి స్థాయిలో జనసేన భాజపాలతో కలిసే వెళ్ళాలి. 4న ఎన్డీఏ పార్టీ నేతలతో ప్రత్యక్ష సమావేశం. రాష్ట్రం నుంచి నియోజకవర్గం వరకు సమన్వయ కమిటీ. తొందరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అండి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు వాటి గురించి మాట్లాడినటువంటి సరశిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. త్వరలో జరగనున్నటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్తలకు సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గొడ్డల పార్టీ మన ఓట్లు తీసేందుకు, వాళ్ళ ఓట్లు చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మన వాళ్ళు ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత. గొడ్డల పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారండి. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. నెక్స్ట్ పేజీ మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్లతోనే నింపేశారు. పోతే కొత్త పార్టీ వైపే అన్నామలై మొగ్గు. నేడు రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రాజీనామా లేఖ సమర్పణ. రజనీకాంత్ తో కలిసి వెళ్ళాలని విస్తృత సమావేశం అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే తమిళనాడు రాజకీయ మలుపులు తిరుగుతున్నాయి. టీవీకి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏలో చీలికలు మొదలయ్యాయి. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై వ్యవహారంతో ఆ పార్టీలో చీలికలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అన్నామలై భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. నితిన్ నబీన్ తో తన రాజీనామా లేఖను అందించినట్లు విశ్వనీత వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు పార్టీ ఎందుకు వెనుకంజలో ఉందో ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్తున్నాయి. ఎప్పుడు కారుకు బీజేపీ జెండాకు వెళ్లే అన్నామలై ఢిల్లీ పర్యటన ముందు అది లేకుండానే విమానాశ్రయానికి వచ్చారు. దాంతో ఆయన పార్టీ వీడుతున్నట్లు అనుమానాలు బలపడ్డాయి. రాజీనామాను మాత్రం ధృవీకరించలేదు. అన్నామలై నిర్ణయానికి మద్దతు తెలుపుతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెల్లడిస్తున్నాయి. మరికొందరు కార్యకర్తలు, కింద స్థాయి నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే చెన్నై కోల్కతా హైవేపై కాజా వద్ద వంతెన అంటండి. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు గందరగోళం లేకుండా చర్యలు, 100 కోట్లతో నిర్మించే ప్రతిపాదన అంటూ ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చండి. విజయవాడ బైపాస్ అందుబాటులోకి వచ్చాక చెన్నై కోల్కతా హైవేపై హైవేలో కాజా వద్ద వాహనాలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నటువంటి నేపథ్యంతో అక్కడ వంతెన నిర్మాణంపై జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ దృష్టి పెట్టింది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు సర్వీసు రోడ్లలో, సందులలో నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా వంతెనపై నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కమ్మసాని విజ్ఞప్తి మేరకు చేసినట్లు ఒక వార్త వస్తుందండి. ఆ ఒప్పందం అధ్యాపకులకు ప్రవర్తన పోస్టుల్లోనే కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కు హైకోర్టు ఆదేశం. కొత్త అభ్యర్థుల నియామకంలో ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే. మద్యంతర ఉత్తర్వులు జారీ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. మద్యం దుకాణాలు, బార్ల వద్ద ప్రకటనలు, బోర్డులు ఏర్పాటు చేయడం నిషేధం అని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర గారు మాట్లాడినటువంటి దాని గురించి ఒక వార్త చేశారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల వద్ద వివిధ ప్రకటన బోర్డులు, హోల్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటట్లు నిషేధం అని చెప్పి ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర గారు తెలిపినట్లు ఒక వార్త వేశారు. కొంచెం టైం అయిపోయిందండి. నేను వచ్చేటప్పటికి కొంచెం టైం అయిపోయింది. అందుకనే మనం కొంచెం తొందరగా చెప్పుకుంటున్నాం. పోతే కర్ణాటక సీఎంగా నేడే డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం అంటండి. హాజరు కానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈరోజు కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. లేటర్ రైట్ పెండింగ్ లీకేజీలు మంజూరుకు అవకాశం ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం చంద్రబాబు లేఖ అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే ఈ ఏడాది చివరిలో మత్స్యకు 6,000 ప్రయోగాలు అంట ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అంటే చెన్నై మత్స్యకి 6,000 జంతర్గామీలకు ఈ ఏడాది అక్టోబర్, డిసెంబర్ మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధన చేస్తారని చెప్పి బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సో ఇదండి ఈనాడులోని వార్తలు. ఒకసారి మనం సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పోతే సాక్షిలో ఒకసారి చూద్దామండి. బ్యానర్ వార్తలన్నీ ఒకసారి చూద్దాం.
తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బ్యానర్ వార్త చూడవచ్చు. మా భూములు మేము ఇవ్వం, రాజధాని ప్రాంత రైతుల సృష్టీకరణ, చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పచ్చని పంట పొలాలు పండే పొలాలను లాక్కుంటుంది, మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ప్లాట్లు వేస్తుంది, లేఅవుట్లు వేసి రిజిస్టర్లు చేస్తుంది, పొలాలన్నిటినీ చెరువుల్లా తవ్వేస్తుంది, తరతరాలుగా వస్తున్నటువంటి భూములు పోతే మేము ఎలా బతకాలి, మాకు మా పిల్లలు భవిష్యత్తు లేకుండా చేస్తుంది, చంద్రబాబు తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, చంద్రబాబు లోకేష్ మా గోడు వినిపించుకోలేదా, అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కలిసాం, ఆయన మా కష్టం విని నేను ఉన్నాను అంటూ అండగా నిలిచారు సార్, అట్లాగే ఉండండి సార్. ఆయన కూడా ఎంతో మంది రాజధాని రైతులను కొట్టినటువంటి విషయాలు కూడా అవి కూడా రాస్తే బాగుంటది మన సాక్షిలో. అమరావతి రైతులకు అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అంటూ బ్యానర్ వార్తల్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ప్యాలెస్ ఏర్పాటు, అక్కడ రైతు భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం, భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం, ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాక ఇంకా 50,000 ఎకరాలు ఎందుకు, బాబు తీరుతో మరో 30 ఏళ్ళు తర్వాత రాజధాని కనిపించదు, అక్కడ నిరంతర పనులు కమిషన్లు అదే ప్రభుత్వ లక్ష్యం, అందుకే ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, పోర్టులు, మెడికల్ కాలేజీలు అందుకే మావిగన్ ప్రతిపాదన చేశాం సార్. అమరావతి గురించి మాట్లాడాను సార్, మావిగన్ గురించి అసలు మాట్లాడకపోవడమే బెటర్, చాలా చెడ్డ పేరు వస్తుంది. అమరావతి రైతులు ఏం కావాలంటే అదే చేస్తాం, బలవంతపు భూసేకరణ ఉండదు, అవసరమైతే భూములు వెనక్కి చేస్తాం, మంచి పేరు అదండి. నిన్న చంద్రబాబు మన మాజీ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి విషయాల గురించి, అమరావతి రైతుల గురించి చెప్పారు. డిఎస్ డిఎస్సిలో నిబంధనలకు పాత్ర, తొలి సంతకం మోసం గురు, బూటకంగా మారినటువంటి డిఎస్సి ఇది కూడా ఒక పెద్ద ఇదండి, చీటింగ్. మామూలుగా డిఎస్సి జరిగినటువంటి విధానం వేరే, వీళ్ళు రాస్తున్నటువంటి విధానం వేరే. ఒక అబద్ధాన్ని 10 సార్లుగా ఇది అబద్ధం అబద్ధం, నిజాన్ని అబద్ధం అబద్ధం అని చెప్పి అబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాని గురించి ఒక వీడియో చేస్తున్నాం మనం ఈ రోజైతే ఖచ్చితంగా. నష్టపోయిన రిజర్వ్డ్ అభ్యర్థులు, హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లోకి ఉల్లంఘన, జీవో నెంబర్ 77ను పాటించినటువంటి వైనం, మెరిట్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతా, అభ్యర్థులు మెరిట్ లిస్టులో తయారులోని తప్పులే దారుణాలు దారితీసేటువంటి బాధ్యతలు దుష్పరిచారం అంటూ ఒక బ్యానర్ వార్త ఈ డిఎస్సి గురించి రాశారండి. పోతే కర్ణాటక సీఎం గా చెప్పుకున్నాం, డీకే శివకుమార్ గారు చేస్తున్నారు. బీజేపీకి అన్నామలై గుడ్ బై అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి వార్తనే ఇక్కడ కూడా చేశారు. బాబుకు మరో అప్పు 4,400 కోట్లు, బాబు సర్కారు రుణభారం 3,47,90 కోట్లు, 90 కోట్లు, ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6 లేవు, సంక్షేమాలు కట్టు, సంపద సృష్టి శూన్యం, అంతా ఆర్థిక వ్యవస్థే, అప్పులైతే చేస్తున్నారండి, సూపర్ 6 లో కొన్ని ఇచ్చారు కొన్ని ఇయ్యలేదు. వీటి గురించి అయితే గట్టిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓట్లాడొచ్చు. సూపర్ 6 సంక్షేమాలు, ఆడబిడ్డ నిధి నెలకు 1,500 ఇస్తామన్నారు, దాని గురించి చెయ్యొచ్చు, కానీ దాని గురించి మాట్లాడుకుంటా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తున్నారేమో అనేది వైఎస్ఆర్సీపీ ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇవ్వండి బ్యానర్ వార్తలో సాక్షిలో ఉన్నటివి, ఏమీ అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ.